శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు నుంచి మనం దశరథ మహారాజు గురించి చెప్పుకుంటున్నాం. మహారథుడైన దశరథుడు సంయమనంతోటి ఇంద్రియాలను జయించి అటు మునులలోనూ, ఇటు క్షత్రియులోనూ అగ్రేసరుడయ్యాడు. తండ్రి తర్వాత అతడు ఉత్తర కోసల దేశానికి ఆధిపత్యం వహించాడు. ఆ మహారాజు పరంపరా ప్రాప్తమైన పౌర జనపద ప్రజానికాన్ని శాస్త్ర విధిని అనుసరించి పరిపాలించాడు. అందువల్ల పరాక్రమంలో క్రౌంచ పర్వతాన్ని భేదించిన కుమారస్వామిని పోలిన అతని పట్ల ప్రజలు మిక్కిలి అనురక్తులై ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు కాళిదాస్ గారు. తగు సమయాల్లో జలాన్ని, ధనాన్ని వర్షించి కర్మకారుల శ్రమను పోగొట్టేవారు ఇంద్ర దశరథులిరువురే అని ఆనాటి పండితులు ప్రశంసించేవారట. శాంతిపరుడు, దివ్య తేజస్వి అయిన అజుని కుమారుడు రాజ్యం పాలిస్తూ ఉండగా భూమి ఫలవంతమైపోయింది. దేశంలో వ్యాధి ఎక్కడా అడుగు అనేదే మోపలేదుట. ఇక విరోధుల దురాక్రమణకి తావేది చెప్పండి? దశదిశలు జయించిన రఘుమహారాజు, అతని పుత్రుడైన అజమహారాజు ఏలే సమయంలో లాగానే అలాగే మహాపరాక్రమవంతుడైన దశరథుని పరిపాలనలో కూడా భూమి సిరి సంపదలకు నెలవై శోభిల్లింది అంటూ వర్ణించారనమాట. ఆ నరాధీపుడు సమత్వంలో యమధర్మరాజును, ధనవృష్టిలో కుబేరుణ్ణి, దుష్ట నిగ్రహంలో వరుణ్ణి, తేజస్సులో సూర్యుణ్ణి అనుకరించారు అంటూ ఆయన వర్ణించారు. అభ్యుదయానికి పాటుపడుతున్న దశరథుడు వేట, జూదం, పానం, స్త్రీ అనే వ్యసనాలకు అసలు లోబడలేదుట. ప్రభు అయిన ఇంద్రుని చెంత కూడా అతడు దీనమైన పలుకు పలకనే లేదు ఎప్పుడు కూడా. పరిహాస ప్రసంగంలో కూడా అతని నోట వ్యర్థమైన మాట వెలువడలేదు. రోషశూన్యుడైన ఆ భూపాలుడు శత్రువుల పట్ల కూడా పరుషవాక్యాన్ని పలికినవాడే కాదుట. అంటే ఎంత అద్భుతమైన క్యారెక్టర్తో ఉన్నారో ఆయన చూడండి. రాజులు అతని నుండి వృద్ధి వినాశనాలను రెండింటినీ చవిచూశారు. అతడు తమ మాట పాటించే వారి పట్ల మిత్రుడుగా, తిరస్కరించే వారి పట్ల కఠినుడుగా ప్రవర్తించాడు. ధనువు చేపట్టి రథమధిష్ఠించిన ఆ భూపతి తానొక్కడే సముద్ర పర్యంతమైన భూవలయాన్ని జయించాడు. గజతురగయుక్తమైన అతని సేన కేవలం అతని విజయాన్ని మాత్రమే ఘోషించింది. సంపదలో కుబేరుడితో సమానుడు, సురక్షితమైన ఏకరథంతోటి భూమిని జయించినవాడు, ధనుర్ధారి అయిన ఆ దశరథుడికి సముద్రఘోషలే విజయదుందుబులయ్యాయి. ఇంద్రుడు వజ్రాయుధంతోటి పర్వత పక్ష బలాన్ని రూపుమాపాడు. అభినవ కమలాసనుడు దశరథుడు ధ్వనిస్తూ శరాలను వర్షించే ధనస్సుతోటి శత్రుపక్ష బలాన్ని శమింపజేశాడు అంటూ ఆయన రాశారు ఇక్కడ. దేవతలు దేవేంద్రుని పాదాలకు ప్రణమిల్లినట్లుగానే పృథ్వీపతులు మహాపౌరుషవంతుడైన ఆ దశరథుని చరణాలకు అతని నఖకాంతితో వర్ధిల్లిన మకుట మాణిక్య కాంతులు గల తమ శిరస్సులతోటి మోకరిల్లారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. రణనిహతులైన శత్రురాజులు కళత్రాల ప్రేరణతోటి వారి మంత్రులు బాలురైన రాజపుత్రుల చేత దశరథ మహారాజుకు అంజలి ఘటింపజేశారు. అలక సంస్కారానికి నోచుకొని ఆ నృపసతుల పట్ల దయబూరిన అతడు సముద్ర తీరం నుండి అలకా నగరం వంటి అయోధ్య నగరానికి మరలి వచ్చేశాడు అంటూ విజయయాత్ర గురించి కూడాను ఇందులో మనకి చెప్పేశారు. దశరథునిలాగా శ్వేత ఛత్రము ధరించగలిగిన మహీపతి మరొకడు లేడు అంటూ కాళిదాస్ గారు చెప్పుకొస్తున్నారు. అగ్నిచంద్రులతో సమాన తేజం కలిగిన ఆ ధరిత్రీపతి ద్వాదశ రాజమండలానికి ప్రధానుడైన చక్రవర్తి పదాన్ని అధిష్ఠించాడు. అంటే ఆయనకు ఆ పదం చక్కగా సూట్ అయిందనమాట. ఆయన ఇంకా జయించవలసిన మహీమండలం ఉన్నదో అన్నట్లు అతడెంతో ఎప్పుడూ జాగ్రత్తతోటి మెలుగుతూ ఉండేవాట. యాచకుల మనోరథాలను పూరించేవాడు, కకుస్వ కులోద్భవుడు అయిన దశరథ మహారాజును, మహావిష్ణువును తప్ప ప్రతివ్రత అయిన కమలాదేవి మరొక భూపతిని సేవించి ఎరగదు. పర్వతాల నుండి ప్రభవించిన నదులు సాగరం చేరినట్లు పతివ్రతలైన మగధ కోసల కైకేయ రాజపుత్రికలు అమిత్రులను నిగ్రహించి దశరథుడిని భర్తగా బడిసినారు. ఆయన్ని భర్తగా పొందట ఎవరెవరు? మగధ కోసల కైకేయ రాజపుత్రికలు అంటే మగధ రాజ్యం యొక్క, కోసల రాజ్యం యొక్క, కైకేయ రాజ్యం యొక్క ఈ మూడు రాజ్యాల నుంచి వారి వారి రాజకుమారులను ఈయనకిచ్చి పెళ్లి చేశారన్నమాట.
ఆరాతులను హతమార్చే ఉపాయాల్లో దిట్ట అయిన భూపాలుడు ఈ ముగ్గురు దేవరులతోటి కూడిన ప్రజాపాలనాభిలాషతోటి 3 శక్తులతో కూడి అవనికి అవతరించిన అమరేంద్రుల్లాగా ఉన్నాడు అంటూ కాళిదాస్ గారు ఇక్కడ వర్ణించారు. ఆ మహారథుడు సంగ్రామ రంగంలో ఇంద్రునికి సహాయపడ్డాడు. అతని బాణాల వల్ల భయరహితులైన సురవనితలు ప్రకృష్టమైన అతని భుజపరాక్రమాన్ని గానం చేశారు. బాహుబలంతో దిగంత సంపదలు ఆర్జించినవాడు, తమోగుణ రహితుడు అయిన ఆ ధరావల్లభుడు తల నుండి కిరీటం దించి యాగదీక్షుడై ఎన్నో అశ్వమేధాలు ఆచరించాడు. అతడు నాటించిన కనక యూపాల కాంతులతోటి తామస సరయూ నదులు తటాలు ఎంతగానో శోభిల్లుతూ ఉండేవిట. కృష్ణజీనం, దండము, దర్భమేకల ధరించి జింక కొమ్ము చేపట్టి మానురథంతో దశరథుడు అథర్వ దీక్ష కూడా వహించాడు. అప్పుడతని శరీరం అనుపమ కాంతితోటి విరాజిల్లింది. ఆ తనువు నధిష్ఠించిన పరమేశ్వరుడు దాన్ని ఇంకా ఎంతో దీప్తిమంతాన్ని చేశాడు అంటూ కాళిదాస్ గారు ఇక్కడ చెప్పుకొస్తున్నారు. అవభృత స్నానం చేత ఆ పవిత్రుడు ఇంద్రియ విజేత, దేవసభను అధిష్ఠించే యోగ్యత కలవాడు అయి ఆ నరపాలుడు సమున్నతమైన తన మస్తకాన్ని జలాన్ని వర్షింపజేసే పురోహితుణ్ణి ఎదుటి తప్ప మరొకరి చెంత వంచేవాడు కాదంటే అందులో ఆశ్చర్యం లేదు. ఏకరథుడు, బలవంతుడు, ధానుష్కుడు అయిన దశరథుడు పలుసార్లు కదనభూమిలో పురంధరునికి ముందు పయనించేవాడు. అప్పుడతడు సూర్యునికి అభిముఖంగా లేచిన ధూళిని రక్కసుల రక్తధారలతోటి నివారించేవాడు అంటూ ఏ రకంగా ఇంద్రుడికి సహాయపడ్డాడు అన్నది కూడా చెప్పుకొచ్చారు. ఇంతలో తన దక్షిణ యాత్ర పూర్తి చేసుకుని సూర్యుడు ఉత్తర దిశకు పయనించదలిచి సారథి చేత సప్తాశ్వాలను మళ్లింపజేశాడు. మంచును తొలగించి ప్రభాత వేళలను పరిశుభ్రం చేస్తూ మలయాచలాన్ని పరిత్యజించాడు. యమ కుబేర వరుణేంద్రులతోటి సమస్కందుడు, అంచిత పరాక్రమవంతుడు, సార్వభౌముడు అయిన ఆ దశరథుడిని సేవించడానికి అన్నట్లుగానే కొంగొత్త కుసుమాలు చేతపట్టుకుని వసంతుడొచ్చేశాడు అంటూ ఈరోజు ఈ దశరథ మహారాజు యొక్క పరాక్రమతే కాకుండా ఆయన దయాశీలత, ఆయన ప్రజల పట్ల ఆయన పరిపాలనా విధానం, ఆయన ఇంద్రుడితో పాటు ఏ విధంగా సమానుడైన వాడు, ఇవన్నీ కూడాను చక్కగా ఆయన పోల్చి చెప్పారు. రేపటి ఎపిసోడ్లో ఆస్వాదిద్దాం. అంతవరకు సెలవు.